సాధారణంగా దళిత గిరిజనులు అంటే దళిత క్రైస్తవుల విషయంలో ధైర్యం చెయ్యరు ఏ నాయకుడు కూడా. ఎందుకంటే వాళ్ళు రికార్డుల్లోనేమో ఒక లెక్కన ఉంటుంది, విడిగా మరొక లెక్కన ఉంటుంది. కేసులు మాత్రం ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు, వాళ్ళు మాత్రం క్రిస్టియానిటీతోనే ఉంటుంటారు. ఇట్లాంటి సందర్భంలో వాళ్ళు పెట్టే కేసులకు భయపడిపోయి రాజకీయ నాయకులు ఇదిగో ఎస్సీలను అవమానించారు, ఎస్సీలను వేధించారంటారని చెప్పేసి వాళ్ళ జోలికి పోరు. కానీ అలాంటి వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీలో తెగించేస్తున్నారు రఘురామకృష్ణరాజు. ఓ రకంగా చెప్పాలంటే తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పాములపర్రులో చోటు చేసుకున్న ఘటనల మీద బుధవారం సాక్షి దినపత్రికలో కథనాల మీద రఘురామకృష్ణరాజు సీరియస్గా స్పందించారు. దాంట్లో ఇది క్రైస్తవులకు సంబంధించిన శ్మశానము, అందుకే అది జరిగిన దాడి దళితుల మీద కాదు అంటూ తేల్చి చెప్పారు. పాములపర్రులో 82 సెంట్ల పొంత ఉండేది, దానిలో 42 సెంట్ల భూమిని క్రిస్టియన్ శ్మశాన వాటికి ఇచ్చారు. దాన్ని మినహాయించి మిగిలిన భూమిలో రోడ్డు వేయాలని అధికారులకు చెప్పాను. అధికారుల మీద క్రైస్తవులు దాడి చేశారు, దాంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. కానీ దాన్ని సాక్షి పేపర్లో రాయాలంటే క్రైస్తవులను రాయాలి తప్పించి దళితులను రాస్తున్నారు అన్నటువంటి విషయాన్ని చెప్తూ నిర్మోహమాటంగా తన వైఖరిని చెప్పుకొచ్చారు అక్కడ.